హలో గాయ్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ ఐపీఎల్ బానిసా. వాట్సాప్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అండ్ దిస్ ఈజ్ అఖిలేష్. అండ్ ఎవరైతే మా వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్తున్నారు చాలామంది. సో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఫార్మల్గా ఈరోజు మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. అండ్ లాస్ట్లో రేపటి మ్యాచ్ అనాలిసిస్ అండ్ రేపు ఎవరు గెలుస్తారో మాట్లాడుకుందాం. ఓకే. అండ్ ఫస్ట్ మ్యాచ్ టేబుల్ టాపర్స్ పంజాబ్ కింగ్స్ని కొట్టింది ఆర్ఆర్. సూపర్ మ్యాచ్, థ్రిల్లర్. అంటే లాస్ట్ ఓవర్ దాకా కాదు, 18th ఓవర్ దాకా థ్రిల్లర్ అనిపించింది. కానీ ఫెర్గ్యూసన్ వచ్చి మ్యాచ్ని వాళ్ళకి ఇచ్చేసిండు. మంచిగా బౌలింగ్ అరౌండ్ ద వికెట్ వచ్చి యాంగిల్ మంచిగా హెల్ప్ అవుతుంది బ్యాట్స్మెన్కి. అది ఆర్ఆర్ బ్యాట్స్మెన్ యూజ్ చేసుకొని మంచిగా ఆ ఓవర్లోనే కంప్లీట్ చేసారు మ్యాచ్ని. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ చూస్తే నేను నిన్నటి వీడియోలో మేము ఆల్రెడీ డిస్కస్ చేసినాం ఈ మ్యాచ్అప్ గురించి. ఆర్చర్ మంచిగా బౌలింగ్ చేస్తుండొచ్చు అనుకున్నాము, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ప్రియాన్ షారియాని అవుట్ చేసిండు మంచి బౌల్ తోటి. సో ఈ మ్యాచ్లో కూడా మస్తు వేసిండు ఫస్ట్ 2 ఓవర్స్. సో ఫస్ట్ 2 ఓవర్స్లో ఎడ్జ్ అయ్యి కొన్ని బౌండరీస్ పోయినాయి, కానీ ఇక అవుట్ అయిన బాల్ సూపర్ బాల్కి ప్రియాన్ షారి వికెట్ పడ్డది. అండ్ సెకండ్ వచ్చిన కూపర్ కాన్లీ స్టార్టింగ్ మన టెంపో అట్లనే ఉంటుంది కదా, సో అట్లనే ఫస్ట్ ఫ్యూ బాల్స్ చూసుకొని ఆడిండు. ఎప్పుడైతే అటాక్ చేయడం స్టార్ట్ అయింది స్కోర్ వెళ్ళిపోతుంది, కానీ యశ్రాజ్ పుంజా మంచి హిట్టింగ్ బాల్ వేసాడు. మనోడు ఎడ్జ్ అయ్యి క్యాచ్ అవుట్ అయ్యాడు కూపర్ కాన్లీ. సూపర్ బౌలింగ్ యశ్రాజ్ది. అండ్ ప్రియా అందరూ వికెట్లు పడుతున్నా సరే ప్రభ్ సింగ్ మస్తు ఆడాడు. మెచ్యూర్డ్ ఇన్నింగ్స్ ఆడి ఇది కూడా. అటాక్ చేసే టైంలో అటాక్ చేసిండు, డిఫెండ్ చేసే టైంలో డిఫెండ్ చేసుకుంటా స్కోర్ చేస్తూ వెళ్ళిపోయాడు. అదర్ సైడ్ శ్రేయస్ అయ్యర్ ఎప్పుడైతే పిక్ అవుదాం అనుకుంటే అప్పుడే అవుట్ అయ్యాడు మంచి బౌలింగ్ వల్ల నాండ్రీ బర్గర్ది. ఎందుకో వీక్నెస్ బయటపడ్డది పంజాబ్ది అనిపిస్తుంది. మిడిల్ ఓవర్స్లో ఆడలేకపోయారు స్పిన్నర్స్ని ఈ మ్యాచ్లో. క్వాలిటీ స్పిన్నర్స్ జడేజా ఇంకా యశ్రాజ్ పుంజా ఇద్దరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. జడేజా 8 runs per over ఇచ్చిండు. యశ్రాజ్ పుంజా మంచిగా వేసిండు. వికెట్స్ తీస్తానే రన్స్ పోయినాయేమో యశ్రాజ్ పుంజాకి, కానీ వికెట్స్ తీసుకుండు, మంచి కీ వికెట్స్ తీసుకుండు రెండు శ్రేయస్ అయ్యర్ ఇంకా ప్రభ్ సింగ్ది. దాంతో కొంచెం 20 runs షార్ట్ అయింది పంజాబ్ అనుకుంటే. అదే టైంలో మస్త్ ఇన్నింగ్స్ ఆడాడు మార్కస్ స్టోయినిస్. ఎట్లా అంటే ఫినిషర్కి రోల్ ప్లే చేసిండు ఈ మ్యాచ్లో. 16 balls కే 42 runs మస్తు కొట్టిండు. సూపర్ ఇన్నింగ్స్ అంటే మంచి స్ట్రైక్ రేట్ తోటి. అండ్ లాస్ట్ ఓవర్లో రన్స్ వచ్చినాయి కాబట్టి కొంచెం డిఫెండ్ చేసే స్కోర్ వచ్చింది. లేకపోతే 200 అయితే ఈజీ చేజ్ అయిపోతుండే వాళ్ళకి, ఎట్లాంటి ప్రెషర్ లేకుండా. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో బౌలర్స్ గురించి చూస్తే నాండ్రీ బర్గర్ రన్స్ ఎక్కువ పోయినాయి. యశ్రాజ్ పుంజా కూడా కొన్ని రన్స్ ఇచ్చాడు. అండ్ బ్రిజేష్ శర్మ కూడా లాస్ట్ ఓవర్ తీసేస్తే, లాస్ట్ 2 overs డెత్ ఓవర్స్ తీసేస్తే మిగతా ఫస్ట్ స్టార్టింగ్ 2 overs కూడా మంచిగా వేసాడు బ్యాట్స్మెన్స్కి. పిచ్కి అడ్జస్ట్ అయ్యి మంచిగా వేసాడు బౌలింగ్. బ్రిజేష్ శర్మ ఇంకొంచెం డెత్ ఓవర్ ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటున్నాను నెక్స్ట్ మ్యాచెస్లో. అండ్ రియాన్ పరాగ్ కొంచెం ఫ్రస్ట్రేషన్లో కెప్టెన్సీ పోతుందేమో అనుకుంటున్నా, ఎందుకంటే మనోడు గెలవాలనే ప్రెషర్ ఎక్కువ ఉంది. టీంని ఫస్ట్ ఎట్లా తీసుకోవాలి, గెలిపించాలని కాకుండా నేనే గెలవాలి, నా టీమే గెలవాలని మనోడు కోషిష్ చేస్తుండు. శ్రేయస్ అయ్యర్లా ఇంప్రూవ్ అవ్వాలి మనోడు కూడా, ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ సూపర్ కెప్టెన్సీ చేస్తుండు. ఎంత ప్రెషర్ ఉన్నా సరే ప్రెషర్ అతని ఫేస్లో కనిపించకుండా కెప్టెన్సీ చేస్తుండు. అండ్ ఆర్ఆర్ చేస్ గురించి చూస్తే ఫస్ట్ సూర్యవంశి యాజ్ ఇట్ ఈజ్ పర్ఫామ్ చేసిండు. సూర్యవంశి మనోడు ఉన్నంతసేపు ఎంటర్టైన్మెంట్ ప్రతి బౌలర్ని, ఈ బౌలర్ నన్ను కాకుండా ప్రతి బౌలర్ని కొట్టాడు. బుమ్రా,
హేజిల్‌వుడ్, ప్యాట్ కమిన్స్, లోకీ ఫెర్గ్యూసన్ సేమ్ బాల్ ఏసిండు. ఏదైతే జస్‌ప్రీత్ బుమ్రా ఏసిండో అలాంటి బాలే ఏసిండు. మనోడిని గూడా మిడ్ వికెట్ మీదకెళ్ళి 6 కొట్టిండు లాంగ్‌గా. సూపర్ 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 బ్యాటింగ్ సూర్యవంశిది. అండ్ అప్పటి వరకు సెకండ్ ఫీల్డ్‌లో ఆడిన జైస్వాల్ గూడా ఎప్పుడైతే సూర్యవంశి ఔట్ అయ్యిండో, అవతల సైడ్ ధ్రువ్ జురేల్ కొట్టలేకపోయిండో, అప్పుడు జైస్వాల్ అటాక్ చేయడం స్టార్ట్ చేసి 50 స్కోర్ చేసిండు. అండ్ ఇట్స్ ఇంపార్టెంట్ నాక్ అది. 50 ఏదైతే జైస్వాల్ స్కోర్ చేసిండో సూపర్ నాక్. వండర్‌ఫుల్ నాక్. యశస్వి జైస్వాల్. యాజ్ ఇట్ ఈజ్ పు రియాన్ పరాగ్ ఫెయిల్ ఈ మ్యాచ్‌లో కూడా స్కోర్ చేయలేకపోయిండు. అండ్ మరి కెప్టెన్సీ ప్రెషర్ అనుకుంటా ఈ మ్యాచ్‌లో కూడా స్కోర్ చేయలేదు అందుకే అనుకోని. అండ్ 1 సెకండ్ గైస్ సారీ. అండ్ నెక్స్ట్ మంచి పార్ట్నర్‌షిప్ డోనోవన్ ఫెరెరా ఇంకా శుభమ్ దుబే అందరూ కన్‌ఫ్యూజ్ అయితుర్రు. నేను కూడా కన్‌ఫ్యూజ్ అయినా. శుభమ్ దుబే సూపర్ బ్యాటింగ్. శుభమ్ దుబే మెయిన్ ఇంపార్టెంట్ ప్రెషర్ లేకుండా ఆడిండు. ఏదైతే మనోడు స్ట్రైక్ చేయడం స్టార్ట్ అయిందో ప్రెషర్ వెళ్ళిపోయింది డోనోవన్ ఫెరెరా మీద. సో, డోనోవన్ ఫెరెరా ఫ్రీగా ఆడి చేజింగ్ ఈజీ అయింది ఆర్ఆర్‌కి. అండ్ అంతే గైస్. కీ మూమెంట్స్ అంటే ఈ మ్యాచ్‌లో అవి ఆర్ఆర్‌కి డోనోవన్ ఫెరెరా ఇంకా శుభమ్ దుబే పార్ట్నర్‌షిప్. ఎందుకంటే ఒకవేళ ఆ టైంలో వాళ్ళిద్దరు వికెట్లు పడుంటే మ్యాచ్ పంజాబ్‌కి వెళ్ళిపోతుండే. మంచిగా ప్రెషర్ బిల్డప్ చేస్తుండే పంజాబ్. మస్తు ఏసిండు బౌలింగ్ అప్పటికైనా. చాహలే 4 వికెట్స్ తీసుకుండు. మిగతా బౌలర్స్ నార్మల్ అసలు రన్స్ అన్నీ లీక్ చేసారు. హర్షదీప్ కానీ, మార్కో యాన్సన్ కానీ అండ్ లోకీ ఫెర్గ్యూసన్ ఫస్ట్ మ్యాచే క్లీన్‌గా రన్స్ ఇచ్చేసిండు. మేబీ పంజాబ్ కింగ్స్‌కి ఇది బెస్ట్ లెసన్ అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ ల్యాక్ అవుతారో వీళ్ళకి తెలుస్తుంది ఈ మ్యాచ్‌లో. బౌలింగ్‌లో ల్యాక్ అవుతారు. సో, నెక్స్ట్ మ్యాచ్‌లో వీళ్ళు ఇంప్రూవ్ చేసుకొని వస్తారనుకుంటున్నా. మంచి పర్ఫార్మ్ చేస్తారు. వీఆర్ నాట్ రూలింగ్ పంజాబ్ కింగ్స్ అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్. ఎందుకంటే అంత మంచి టీము ఒక బౌలర్ ఒక మ్యాచ్‌లో బౌలింగ్ పర్ఫార్మెన్స్ వల్ల అట్లా అయిందనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రేపటి మంచి మ్యాచ్ ముంబై వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్. ముంబై ఈ మ్యాచ్ గెలిచిందంటే ప్లే ఆఫ్ ఛాన్సెస్ ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి. ఈ మ్యాచ్ ఇట్లా పోయిందంటే వాళ్ళకి ప్లే ఆఫ్ ఛాన్సెస్ చాలా తక్కువైపోతాయి. అండ్ ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ గెలిచిందంటే ప్లే ఆఫ్ ఛాన్సెస్ వాళ్ళకు కూడా చాలా బెటర్ అవుతాయి ఈ మ్యాచ్ తోటి. ఎందుకంటే ఇంకో 3 మ్యాచెస్ 4 మ్యాచెస్ గెలిస్తే వాళ్ళకు కూడా 16 పాయింట్స్ వస్తాయి. ఏదైతే 16 పాయింట్స్ బేస్ క్వాలిఫై ఉంటుందో ప్లే ఆఫ్స్‌కి వాళ్ళకి 3 మ్యాచ్ గెలిచారంటే అది ఇంకా నియర్ బై అవుతుంది ఎస్ఆర్హెచ్‌కి. అండ్ లైక్ క్రిక్ ఇన్ఫోలో కానీ కొన్ని ఛానల్స్‌లో చూసింది ఏంటంటే రోహిత్ శర్మ లైక్లీ రిటర్నింగ్ టు ప్లేయింగ్ 11 ఈ మ్యాచ్‌కి. ఎందుకంటే ఎవరైతే ఇంపాక్ట్ ప్లేయర్‌ని యూజ్ చేస్తారో ముంబై డానిష్ మలేవాల్ అతను కాన్ఫిడెంట్‌గా లేడు. అంటే ఇంత ఇంత మంచి ఇంత హై ఇదేమంటాం సారీ. ఇంత మంచి ప్లాట్‌ఫామ్‌లో ఆడాలంటే ప్రెషర్ ఉంటుంది కాబట్టి మనోడు ఆ ప్రెషర్ ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో, విల్ సీ టుమారో ప్లేయింగ్ 11 ఎట్లుంటుంది ముంబైది అనేది. ఎస్ఆర్హెచ్ అయితే ఒక్క చేంజ్ చేసి అవుతుండొచ్చు ఖచ్చితంగా. ప్రఫులింగని కూర్చోబెట్టి హర్ష్ దూబేని తీసుకొస్తుండొచ్చు. ఎందుకంటే మంచి స్పిన్నర్ కావాలి మధ్యలో ఈ మ్యాచ్‌కి అట్లనే అనిపిస్తుంది. అండ్ వీళ్ళ సైడ్ విల్ జాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే శాంట్నర్ ఇంజ్యూర్డ్ అయింది కాబట్టి కేశవ్ మహారాజ్‌కి ఛాన్స్ ఇవ్వకపోతుండొచ్చు. దిల్ రిప్లేస్ విత్ విల్ జాక్స్. అండ్ బ్యాటింగ్ కూడా వస్తుంది కాబట్టి విల్ జాక్స్‌కి
అది గూడా ప్లస్ అయితది వీళ్ళకి. సో, ఇది. అండ్ వి ఆర్ గోయింగ్ విత్ ఎస్ఆర్‌హెచ్ ఫర్ టుమారోస్ మ్యాచ్. ఎందుకంటే ఫామ్‌లో ఉన్న టీము. ఆహ్, ముంబై కొంచెం పేపర్ మీద స్ట్రాంగున్న పర్ఫార్మెన్స్ అయితలేదు. పర్ఫార్మెన్స్ చేస్తలేరు కాబట్టి బెస్ట్ వీఆర్ బెస్ట్ బెస్ట్ రీసెంట్ ఫార్మ్ జూసుకుంటే అనాలిసిస్ జేసినా సరే మంచిగా అనిపిస్తుంది ఎస్ఆర్‌హెచ్. మా టాప్ ఆర్డర్ గూడా మంచిగుంది. ఒక్క హెడ్ ఒకడు క్లిక్ అయితే టీమ్ అంతా సెట్ అయిపోతది. సో, వి ఆర్ గోయింగ్ విత్ ఎస్ఆర్‌హెచ్ గైస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. అండ్ ఇట్లనే మీరు ఈ ఐపీఎల్ బానిస ఛానెల్‌ని ఎంకరేజ్ జేయాలని ఆశిస్తా ఆశిస్తున్నా. అండ్ మా ఇన్‌స్టా పేజ్ గూడా ఫాలో అవ్వండి. అది గూడా అందులో గూడా మంచి మంచి కంటెంట్ ఒస్తుంది. ఎందుకంటే మీమ్స్ ఇందులో పోస్ట్ జేయలేం కష్టం గాబట్టి ఆ పేజ్ మంచిగా రీచ్ ఒస్తుంది దానికి గూడా. దాన్ని గూడా ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళకి అందరికి చాలా థాంక్స్. అండ్ థ్యాంక్ యూ గైస్. అండ్ సీ యూ టుమారో. థ్యాంక్ యూ.